క్రిస్మస్ అనేది చక్కగా జరిగింది. మరి రెండు చోట్ల క్రిస్మస్ అనేది చాలా చక్కగా జరిగింది. అందరితో కోఆపరేట్ చేసుకుంటూ ద్వారకా సైడ్ ఆ టీం మమ్మల్ని కోఆపరేట్ చక్కగా జరిగించారు. ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ చర్చ్లో చూస్తుంటే కొత్త వాళ్ళు వచ్చారు. ఆ రోజు మిషన్స్ వైజ్ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు రాదు, కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు మిషన్స్ అని తెలుసుకున్నారు. అది మనకు అడ్వాంటేజ్. రెండోదిగా యెహోవా షమ్మా చర్చిలో ఆయన కొంతమందికి సపోర్ట్ చేస్తారు. అప్పుడు మన అందరికీ కూడా ఆయన కూడా సపోర్ట్ చేయడం అవకాశం ఉంది కాబట్టి సో యూ కెన్ అప్రోచ్ దెమ్ త్రూ మిషన్స్ ఇన్ వైజాగ్. అప్రోచ్ ఏంటంటే ఒక చర్చ్ ఒక ఆర్గనైజేషన్ కాదు, ఒక చర్చ్ అన్ని ఆర్గనైజేషన్కి మరి చేయగలిగితే అది వీ విల్ బ్యాక్. సో ఐ కంగ్రాచులేట్ కిషోర్ గారు, మా మీద కోపడ్డారు, ఏమనుకోవద్దు, మేము కోపడే అనుకోవద్దు. ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఎలెక్స్ తర్వాత మరి ప్రభువల్ కుమార్ గారు, అందులో మన విషయం కాకపోయినా డేవిడ్ గారు కూడా బాగా హెల్ప్ చేస్తారు. వారు కూడా ఎక్సలెంట్. మరి ఇదే కోఆపరేషన్ ఈయనంతా రావాలి, ఈయనంతా రావాలి. మీరు వెళ్ళే చర్చిలో సపోజ్ బిఎస్ఐ ఒకటి అనుకోండి, నాకు ఇన్ఫార్మ్ చేయండి, మీ అప్రోచ్. అలాగే మేము అనుకున్న బ్యాప్టిస్ట్ చర్చిలో ఏదైనా సరే ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఇప్పుడు నా చర్చిలో స్క్రిప్చర్ లేదంటే నాకు చెప్తే నేను వాళ్ళతో మాట్లాడి, అది సెక్రటరీగా వాళ్ళు మాకు మాట్లాడతారు కాబట్టి వీల్ అప్రోచ్. అంటే మన మిషన్స్ ఎన్ని చేసినా మన కారణం ఏంటంటే గాస్పెల్ ఒకటి చేసిన వేరే విధాలుగా చేయొచ్చు, కానీ మన గాస్పెల్ ఏంటంటే